గద్వాల ఫిరాయింపు ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి అసలు రంగు బయటపడింది. బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నానని బండ్ల కృష్ణమోహన్ గతంలో చాలాసార్లు చెప్పారు. విచారణ సమయంలో కూడా స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ కృష్ణమోహన్కు కాంగ్రెస్ పార్టీకి సంబంధం లేదని చెప్పుకొచ్చారు. తీరా చూస్తే కాంగ్రెస్ ర్యాలీలో బండ్ల కృష్ణమోహన్ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అయ్యారు. గద్వాల కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల నామినేషన్ల ర్యాలీలో బహిరంగంగా పాల్గొన్నారు. స్పీకర్ నిర్ణయాన్ని అపహాస్యం చేశారు. ఇక దీనిపై పూర్తి సమాచారం మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. నరేష్, చెప్పండి, ఏదైతే కృష్ణమోహన్ కాంగ్రెస్ ర్యాలీలో పాల్గొనడం వెనుక అంతరార్థం ఏంటి, ఎలా చూడాలి ఇది పరిణామాన్ని? గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి అసలు రంగు ఇవాళ బయటపడింది. కాంగ్రెస్ అభ్యర్థుల నామినేషన్ ర్యాలీలో ఆయన పాల్గొన్నారు. మున్సిపల్ ఎన్నికల వేళ ఆయన గద్వాల పట్టణంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థుల నామినేషన్ ర్యాలీలో ఆయన పాల్గొన్నారు. దాదాపుగా సంవత్సరంన్నర నుంచి ఆయన బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నాను, బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేగానే ఉన్నాను, బీఆర్ఎస్ పార్టీలో కొనసాగుతున్నానని చెప్పి ఆయన అవాస్తవాలు చెప్తూ వచ్చారు. ఎప్పుడు కూడా పార్టీ కార్యక్రమాల్లో ఆయన పాల్గొనకుండా జాగ్రత్త పడ్డారు. కేవలం ప్రభుత్వ కార్యక్రమాల్లోనే పాల్గొంటూ ఆయన గత ఏడాదిన్నరగా కాలం వెల్లదీస్తూ వచ్చారు. అయితే తాజాగా స్పీకర్ ఆయన పార్టీ మారలేదు, ఆయన బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నారని చెప్పి తీర్పు తెప్పిన తర్వాత ఆయన తొలిసారిగా ఇవాళ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల నామినేషన్ ర్యాలీలో పాల్గొన్నారు. గద్వాల అభివృద్ధి జరగాలంటే హస్తం గుర్తుకు ఓటు వేయాలి, కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలని చెప్పి అక్కడికి వచ్చినటువంటి ర్యాలీలో ఉన్నటువంటి ప్రజలను ఉద్దేశించి ఆయన ఇవాళ ప్రసంగించారు. ఏడాదిన్నరగా ఆయన అబద్ధాలు చెప్తూ వస్తున్నారు, అవాస్తవాలను మాట్లాడుతున్నారు. సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్నప్పటికీ కూడా ఆయన పార్టీ మారలేదంటూ ఆయన గత కొన్ని రోజులుగా చెప్తూ వస్తున్నారు. తాజాగా ఇవాళ ఆయన అసలు రూపం బయటపడింది. స్పీకర్ నిర్ణయం తర్వాత ఇక తనని ఎవరు ఏం చేయలేరు అనేటటువంటి ఉద్దేశంతో ఇవాళ కాంగ్రెస్ పార్టీ ర్యాలీలో పాల్గొన్నారు. బహిరంగంగా ఆయన కండువా కప్పుకోనప్పటికీ కూడా బహిరంగంగా ఆయన కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలి, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని చెప్పి ఆయన ఆ సమావేశంలో మాట్లాడారు. స్పీకర్ కి ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ ఈ ఫిరాయింపు ఎమ్మెల్యేల మీద సుప్రీంకోర్టు వరకు వెళ్లి కూడా గత ఏడాదిన్నరగా పోరాడుతూ ఉంది. స్పీకర్ సుప్రీంకోర్టు ఒత్తిడి మేరకు స్పీకర్ కి ఇక్కడ ఆయన కృష్ణమోహన్ రెడ్డి పార్టీ మారినట్లు అన్ని రకాల ఆధారాలు సమర్పించినప్పటికీ కూడా స్పీకర్ ఆయన పార్టీ మారలేదు, ఆయన బీఆర్ఎస్ పార్టీలోనే కొనసాగుతున్నారని చెప్పి ఆయన తీర్పు కూడా ఇచ్చారు. స్వయంగా అనేక కార్యక్రమాల్లో కూడా పాల్గొనడము, రేవంత్ చేసినప్పటికీ కూడా స్పీకర్ కి ఇవన్నీ కూడా కనిపించలేదు. ఈ స్పీకర్ నిర్ణయం ఫైనల్ కావడము, స్పీకర్ తీర్పు వెలువడించినటువంటి నేపథ్యంలో మళ్ళీ కూడా ఫిరాయింపులకు సంబంధించి ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి వ్యవహారం ఎప్పుడు వెళ్ళడం కానీ స్పీకర్ నిర్ణయం ఫైనల్ అయిపోయిన తర్వాత ఇక తన పదవికి ఎటువంటి కూడా ఇబ్బంది లేదని భావించిన తర్వాత ఆయన ధైర్యంగా ఇవాళ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల ర్యాలీలో పాల్గొన్నారు, కాంగ్రెస్ కి ఓటేయాలని చెప్తూ ఉన్నారు. ఇవాళతోటి ఆయన ఈ వచ్చేటటువంటి 2.5 ఏళ్ళు కూడా ఇదే రకంగా ఆయన పార్టీ బీఫామ్లు అందజేయడం కావచ్చు, పార్టీ అభ్యర్థుల తరపున ప్రచారం చేయడం కావచ్చు, స్వయంగా హస్తం పార్టీ గుర్తుకి ఓటు వేయాలని చెప్పడం కావచ్చు, ఇవన్నీ కూడా ఆయన చేస్తూ ఉన్నారు. ప్రజాస్వామ్య తీర్పుని ఆయన నవ్వుల పాలు చేస్తూ ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా ఆయన 2023 అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత ఆయన పార్టీ మారినప్పటికీ కూడా మారలేదంటూ చెప్పుకొని గత ఏడాదిన్నరగా కూడా ఆయన తిరుగుతూ వస్తున్నారు. తాజాగా ఆయన అసలు రూపం బయటపడింది. ఆయన కాంగ్రెస్ పార్టీలో ఉన్నారని దీంతో స్పష్టమైంది. అయితే ఇవన్నీ కూడా స్పీకర్ కి కనిపించకపోవడం, కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఉన్నప్పటికీ కూడా స్పీకర్ అనర్హత వేటు వేయకుండా ఆయన బీఆర్ఎస్ పార్టీలోనే కొనసాగుతున్నారని చెప్తూ స్పీకర్ కూడా ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేశారు. సుప్రీంకోర్టు డైరెక్షన్ కూడా స్పీకర్ ఉల్లంఘించారని చెప్పొచ్చు. వెంకట్. రైట్ నరేష్, థ్యాంక్ యూ.